హాయ్ అండి, వెల్కమ్ టు రమా కలెక్షన్స్. మన హెడ్ పార్ట్ గురించి ఒక వీడియో చేసాం కదండి. ఈ హెడ్ పార్ట్, ఇది హెడ్ పార్ట్, ఇది బాడీ పార్ట్. ఈ బాడీ పార్ట్ ఇది ఫ్రంట్, ఇవి హ్యాండ్స్ కుట్టేసాం, లెగ్స్ కుట్టేసాం, ఇది బ్యాక్ కూడా కుట్టేసాం. ఇదంతా స్టిచ్ చేసేసుకొని ఈ అడుగు భాగం ఉంది కదండి, ఈ అడుగు భాగం దగ్గర ఇటు కొంచెం వదిలేసుకోవాలి. ఎందుకంటే మొత్తం మనం స్టిచ్ చేసేస్తాం. ఇది స్టిచ్ చేశాక బొమ్మని ఇట్లా తిరగేసుకోవాలి, ఇలా తిరగేసుకోవాలి అనమాట. అంటే ఇప్పుడు మనం ఐసు నోసు కూడా కుట్టేసిన తర్వాత ఈ హెడ్ పార్ట్ని కూడా ఇక్కడ కుట్టేస్తాం. ఈ బ్యాక్ పార్ట్ ఉందండి, ఒకసారి ఇది మీకు తిరగేసేసి చూపిస్తే అర్థమవుతుందండి. ఇలా ఉంది కదండి, ఇది ఇట్లా. ఈ హెడ్ పార్ట్, ఈ పార్ట్ వచ్చి ఇక్కడ, ఈ పార్ట్ దీనికి ఇట్లా టచ్ అవ్వాలన్నమాట. ఇలా ఒక కుట్టు కుట్టేసుకోవాలి ఇలాగా. కరెక్ట్గా ఇది దీని తిన్నగా రావాలి, ఇది దీని తిన్నగా రావాలి. ఇట్లా ఈ లూజ్ వచ్చినా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇక్కడ టాకాలు ఇచ్చేసుకోవాలి. అయిపోయింది. ఇట్లా ఫస్ట్ ఇక్కడ ఒక టాకా, ఈ సెంటర్లో ఒక టాకా, తర్వాత ఈ సైడ్ హ్యాండ్స్ దగ్గర ఈ హెడ్ రావాలి. ఇలా టాకాలు ఇచ్చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఉండండి ఒక్క నిమిషం. ఈ హెడ్ పార్ట్ ఇక్కడ చెప్పాను కదండి, హెడ్ పార్ట్ ఓకేనా. ఇది ఇక్కడ ఇలా వస్తే ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చి ఇది ఉంది కదా, ఇది సగం చేసుకోండి. ఇలా సగం చేసుకొని ఈ స్నౌట్ ఉంది కదా, ఈ స్నౌట్ కరెక్ట్గా ఈ సగం పార్ట్కి ఇట్లా టాకా ఇచ్చుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ చేసుకొని కరెక్ట్గా ఆ మార్క్ దగ్గర ఈ స్నౌట్ పీస్ వచ్చేటట్టు పెట్టుకొని ఇదిగోండి, ఇదన్నమాట. ఇట్లా ఇదిగోండి, ఇది బ్యాక్ పార్ట్ కదా, ఈ బ్యాక్ పార్ట్కి ఈ గీత ఇది ఇక్కడికి రావాలి. ఇది వచ్చి ఇక్కడ మనం ఇలా కుట్టాం కదండి, ఇక్కడ పఫ్ లాగా రావడానికి ఇక్కడ అది అక్కడికి రావాలి. ఈ స్నౌట్ పీస్ వచ్చి సెంటర్లో రావాలి. ఫ్రంట్ బాడీకి సెంటర్ పాయింట్ చూసుకొని మనం పెన్సిల్తో అయినా మార్క్ చేసుకోవచ్చు. ఈ స్నౌట్ పీస్ ఈ గీత కరెక్ట్గా ఈ ఫ్రంట్ బాడీ యొక్క హాఫ్ భాగానికి కరెక్ట్గా ఇట్లా రావాలి. ఇలా కుట్టేసుకొని ఇప్పుడు మీకు హ్యాండ్స్ ఇవన్నీ కుట్టేశాను కదండి. ఇవ్వండి, ఫుట్ ప్యాడ్స్ కూడా పెట్టి కుట్టేశాను. ఫుట్ ప్యాడ్స్ ఇది మొత్తం కుట్టేసుకున్నాక హెడ్, ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను కదా పాయింట్స్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలి ఏంటి అని, అలా పాయింట్స్ ప్రకారంగా పెట్టేసుకొని ఈ బ్యాక్ వచ్చేమో ఇక్కడ అట్లా పాయింట్స్ పెట్టుకొని ఫస్ట్ ఈ బ్యాక్, ఈ స్నౌట్ పీస్ ఉంది కదా, ఈ స్నౌట్ పీసు ఈ రెండింటిని సగం భాగం చేసి పెన్తో మార్క్ చేసుకోండి. ఇట్లా ఇది ఇలా చేసుకొని పెన్తో ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఈ సగ భాగానికి ఈ స్నౌట్ పీస్ సూదిగా ఇట్లా వచ్చింది కదా, అది కరెక్ట్గా అక్కడ టచ్ అయ్యేటట్టు వెనక ఫ్రంట్ ముందు జాయింట్ చేసేసుకుంటే మిగతాదంతా మీకు కరెక్ట్గా వస్తుంది పాయింట్. అట్లా అన్నమాట. అప్పుడు చుట్టూతా కుట్టుకొచ్చేసుకుంటే, కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేస్తానండి, తిరగేసి చూపిస్తాను మీకు కుట్టేసి మొత్తం. థ్యాంక్ యూ.